కడపలో సాక్షి రిపోర్టర్పై జరిగిన దాడిని ఖండిస్తూ జగ్గంపేట ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. సాక్షి విలేకరిపై దాడి చేయడం అమానుషమని, దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వెలిది వెంకటరత్నం డిమాండ్ చేశారు. అలాగే రాష్ట్రంలో మీడియా ప్రతినిధులపై అనేక చోట్ల పలు దాడులు జరుగుతున్నాయని జగ్గంపేట సీనియర్ రిపోర్టర్ అడబాల సుబ్రహ్మణ్యం తెలియజేశారు. అలాగే ఇటీవల కాలంలో మోహన్ బాబు టీవీ9 ప్రతినిధిపై దాడి చేయడం జరిగిందన్నారు. కడప జిల్లాలో నీటి సంఘం ఎన్నికల సందర్భంగా కవరేజ్ చేయడానికి వెళ్లిన సాక్షి విలేకరిపై దాడి చేయడం జరిగిందని తెలిపారు. నిత్యం రాష్ట్రంలో ఏదో ఒక చోట మీడియా ప్రతినిధులపై దాడులు జరుగుతున్నాయని, ఈ దాడుల్ని విలేకరులందరూ ఖండిస్తున్నామని అన్నారు. జర్నలిస్టులకు రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం రక్షణ కల్పించాల్సింది ఆయన కోరారు. కడపలో సాక్షి విలేకరుపై దాడి చేయడం అన్నది చాలా అమానుషం. దాడి చేసిన వారిని వెంటనే శిక్షించాలని కోరుతున్నాం. అలాగే కూటమి ప్రభుత్వం మా విలేకరులకు అండగా ఉండి మాకు న్యాయం చేయాలని కోరుతున్నామండి. ఎన్నికల సమయంలో కవరేజ్కి వెళ్ళిన సాక్షి విలేకరుపై దాడి జరిగింది. ఇలా ప్రతినిత్యం రాష్ట్రంలో ఏదో చాట ఏదో విలేకరుపై దాడి జరుగుతుంది. దీని అందరినీ మేము అన్ని యూనియన్లకు అతీతంగా విలేకరులు అందరూ ఖండిస్తున్నాం. జర్నలిస్టులకి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రక్షణ కల్పించాలి. జర్నలిస్టులకి అన్ని విధాలుగా